ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. నర్సరావుపేట పార్లమెంటు సీటు వైసీపీ అధిష్టానం అనిల్ కుమార్ యాదవ్కు కేటాయించడం అభినందనీయమని తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు బీసీలను వాడుకుని వదిలేయడం జరిగిందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయింపులు జరుగుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీలకి వచ్చేవరకు ఏలూరు ఎంపీగా బీసీలకే ఇవ్వడం జరిగింది. మరి నర్సరావుపేట ఎంపీగా కూడా మరి బీసీకే ఇవ్వడం జరిగింది. ఇంకా మరి ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో 25 మంది మంత్రులుంటే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే మంత్రి పదవులు ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఒకటి మటుకి ఆట ఆడారు, ఆటలో పూర్తి స్థాయిలో పప్పులో కాలేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వైసీపీ అంటే ఏంటో, వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అంటే ఏంటో ఇక్కడే తేలిపోయిన పరిస్థితి కనపడతాం. ఇలా 100% నరసరావుపేట గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీలకి వచ్చేవరకు ఏలూరు ఎంపీగా